నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మన కృష్ణా జిల్లా పర్యటనకి చంద్రబాబు నాయుడు వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ కూడా చంద్రబాబుతో సమావేశం అవుతూ వచ్చారు. ఆ సమయంలో కూడా కొలికిపూడి అక్కడ ఉన్నారు. ఆయన నమస్కారం పెట్టినప్పటికీ కూడా చంద్రబాబు ఆయన పట్టించుకోకుండా పక్కకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా అక్కడ సమావేశానికి హాజరైనటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అలాగే కలెక్టర్లతో జరిగినటువంటి సమావేశానికి కూడా కొలికిపూడి హాజరు కాలేదు. హాజరు కానటువంటి నేపథ్యంలో ఆయన మీద గతంలో ఏవైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయో, అలాగే పార్టీకి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒక ఎమ్మెల్యే తీరుని చంద్రబాబు నాయుడు ఇలా ఖండించడం ఏంటి అంటూ కూడా కొంతమంది ఆరోపణలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఆయన సరిచేసి మళ్ళీ ట్రాక్ లో పెట్టాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నటువంటి నేపథ్యంలో అలా చేయకుండా ఆయన ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కావచ్చు, వృద్ధి రేట్లో కావచ్చు దూసుకుపోతుందంటూ కూడా ఈ రోజు టీడీపీకి సంబంధించిన కొన్ని ప్రధాన మీడియా పత్రికల్లో పెద్ద ఎత్తున హైలైట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ 10 నెలల్లోనే చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు కావచ్చు, అలాగే పెట్టుబడులు కావచ్చు చాలా ఎక్కువ స్థాయిలో వచ్చినాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, తెలంగాణ, అలాగే కర్ణాటక సంబంధించి చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వృద్ధి రేటు ఉందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే చంద్రబాబు నాయుడు హామీలకు సంబంధించిన అంశం మీద ఆయన చిన్నగా ఇండికేషన్ ఇస్తున్నారు. ప్రజలకు సంబంధించి ప్రస్తుతం డబ్బులు లేవు కాబట్టి హామీలు అమలు చేయకపోవచ్చు అంటూ కూడా ఎక్కడ బహిరంగ సభ జరిగినా, ఎక్కడ టీడీపీకి సంబంధించిన కార్యక్రమం జరిగినా కూడా ప్రజలకి ఆయనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏంటి ఫస్ట్ కొలికిపూడి గారి వ్యవహారం ఎలా చూడాలి సార్? ఏంటి ఆయన ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద చర్చగానే మారుతూ ఉంది. ఏ సంఘటన చూసినా కూడా మన కృష్ణా జిల్లాకు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆ ఇన్సిడెంట్స్ మనం చూసినా కూడా కొలికిపూడి గారు నమస్కారం పెట్టినా, లేదంటే ఆయన కలిసే షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఆయన పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపో అన్న తరహాలో ఆయన బిహేవ్ చేశారు. ఆ తర్వాత అసలు ఆయన మీటింగే లేడు. ఆయన మీటింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏం చూడాలి ఇలా? గొంగళి పురుగు అలా పరివర్తన చెంది సీతాకోక చిలుక అవుతుంది. అలాగే కొలికిపూడి గారు ఇలా పరివర్తన చెంది రఘురామ కృష్ణరాజు గారి లాగా అవ్వాలి ఈ 5 ఏళ్ళకి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు గతంలో అంటే వైఎస్ఆర్సీపీ నుంచి అనువుగా దొరికిన రఘురామ కృష్ణరాజు గారితో కాలక్షేపం చేశారు 5 సంవత్సరాల పాటు. ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుంటూ ఈ అబద్ధాలకి వేణీలకి సన్నీళ్ళు తోడినట్టు ఆయనతోనూ అన్ని రకాలుగా వాడి 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 పిప్పు చేసి ఇవాళ రాష్ట్ర సామాజిక వర్గానికి చూస్తే అవతల పక్క వరం గారి నోట్లో మట్టి, ఈవెన్ ఈయనకి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి మమా అనిపించుకున్నారు. సో ఆ ప్రస్థానంలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఒక నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకు అంటారు చూడండి. అలా ఈ దాష్టికాలన్నిటి నుంచి పరిరక్షించడానికి ఏం చేయాలంటే స్వపక్షంలోనే విపక్షం. అర్థమైందా? ఇంకా జనసేన తెలుగుదేశం జుట్లు పీక్కున్న తర్వాత ఎప్పుడో అయితే పోతే అయితే 3 ఎవరిల కన్నా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే ప్రభుత్వ వ్యతిరేకతను ఒక మనిషిగా చెప్పించడం. గతంలో అదే పని చేశారు. రఘురామ కృష్ణరాజు గారు ఏం చేశారు? వైఎస్ఆర్సీపీలో ఉంటుండగా కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురుగుండానే మాడారు. ఇప్పుడు ఇదే ప్రస్థానం కంటిన్యూ చేస్తారు 5 ఏళ్ల పాటు. మీకు అర్థమైందా? పరవశించిపోయి ఎవరు పిలుస్తారని ఎదురు చూసే దగ్గర వీళ్ళని కడుపు మాటలతో ఉన్నారు కాబట్టి ఒకరి గురించి ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారా, ఏం చేస్తారన్నది ఇక్కడ అనువుగా ఎవరికి వేదిక ఇస్తారో చూడాలి. నాటి రచ్చబండ అయితే రోజు పొద్దున సాయంత్రం పలహారంకి, మధ్యాహ్నం భోజనంకి, రాత్రి భోజనంకి అవకాశం కల్పించిన అలాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతాయి లేదా చూడాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, రఘురామకృష్ణరాజు గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. దానికి టీడీపీ క్యాష్ చేసుకుంది. అలా కదా, అప్పుడు ఆయనే పార్టీలో ఉన్నాడు, అప్పుడు వైసీపీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన టీడీపీలో ఉన్నాడు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడు. అంటే నెక్స్ట్ వైసీపీలోకి వెళ్ళడానికి వెళ్తారు తర్వాత విషయం సార్, అవన్నీ మనకెందుకు. ఇప్పుడు ఇన్ని విమర్శలు చేయించుకున్న వాళ్ళ పార్టీలు ఎందుకు ఉంచుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు కనీసం 5 ఏళ్ళు ఇప్పుడు నేను వాడాలి, ఏం చేయాలా? ఓకే, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఏం చేయడు కదా, చేసిన వాడండి. పార్టీలోనే ఉంటాడు, పార్టీలో ఉండి పార్టీని విమర్శిస్తూ ఉంటాడు. అది ఇది పాయింట్ మాడారు మీరు. సో అలా ఉండి ఒక స్వపక్షంలో విపక్షాన్ని తయారు చేసుకోవడంలో సిద్ధాస్తులు అయ్యారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు అలవాటు పడిన ప్రాణం ఎలా ఉంటది? ముందు చెప్పండి బాబు, ఎక్కడో దగ్గర మన అంతరాత్మలు ఘోషించేతనే మనం ఏడు చేయట్లేదు అన్నది మనవాడితో చెప్పించండి. రఘురామ కృష్ణరాజు గారు చూడండి, అన్ని చేస్తుంటే ఏమి చేయలేదని చెప్పేవాడు. ఇప్పుడు రివర్స్ అన్నమాట, ఏమి చేయపని అన్ని చేయాలి అని పాత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేస్తూ కూర్చున్నాడు. సో అంచేత ఇవన్నీ ఏంటంటే టెంపరీ బర్డ్స్. అట్లా ఇంకా పువ్వు పరిమళించాలి, వికసించాలి, దాని యొక్క సార్థకత ఏటో తెలియాలి. అప్పటిదాకా ఓపిక పట్టాల. ఈ వ్యాధిలోనే దీని మీద విశ్లేషణలు చేసేసి వీళ్ళు ఇలాగా అలాగా అంటగానే వీళ్ళు సడన్ గా మాస్కులు తీస్తారు అపరిచితుల్లో. ఆ అపరిచితుల్లో మాస్కులు తీయకుండా ఉండే దగ్గర వీళ్ళు ఏం చేస్తారన్నది వీళ్ళు టాస్క్ మేనేజర్స్.
ఇప్పుడు నేను మీరు ఎలక్షన్స్ ముందు మీరు రాజ్యాంతం గమనించగలిగితే ఆ, ఒక 5 ఏళ్ల పాటు అందులో ఒక జడ్జి శ్రావణ్ గారు ఒక్కడే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం స్టబాండ్ గా నిలబడి అలా ఇటు అటు కాకుండా ప్రభుత్వాన్ని రూలింగ్ గవర్నమెంట్ ని వ్యతిరేకించాలన్న కాన్సెప్ట్ లో ఉన్నాడు. అవును, అప్పుడు జగన్ వ్యతిరేకించాడు, ఇప్పుడు టీడీపీ వ్యతిరేకించాడు. ప్రభుత్వం చేస్తున్న పనికిమాలిన పనులు ప్రజల సమక్షంలో చర్చనీయాంశం చేయడానికి ఎవడో ఒకటి పూనుకోవడంలో నాకు శ్రవణ కనబడ్డారు. కంపారిటివ్ వీళ్ళందరూ కూడా అవకాశవాద రాజకీయాలకే. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటుంటే జై తెలుగుదేశం అని తెలుగుదేశం సన్నిధానంలో కండువ కప్పుకొని అధికార ప్రతినిధి, తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే స్థాయి. రఘురామకృష్ణరాజు గారు కూడా అంతే. అదే 15 రోజులు అక్కడ ఒక్కబట్టి ఉంటే టికెట్ వచ్చింది, ఎంపీ టికెట్. ఇవేంటంటే కొన్ని ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఇప్పుడు ఎండ ఎక్కడ ఇటుపక్క బాగుంటది, ఇటుపక్క బాగోదు, ఇటుపక్క ఎండ వస్తుంది, ఇటుపక్క రాస్తుంది, కొన్ని ప్రిడిక్షన్స్ కొంతమందికి లక్కీ మస్కట్స్ లా కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు నేను చెప్తే రాలేదు కాబట్టి 11కే పరిమితి నువ్వు ఓడర్ చెప్పేదని తిడుతున్నారు. అలా ఆయన అనుకుంది ఏంటంటే ఏ ప్రభుత్వానికి ఎటుపక్క గాలి వేస్తే ఢిల్లీలో ఉన్న అప్పటిదానికి రఘురామకృష్ణరాజు గారు బీజేపీ సన్నిధానంలో వాళ్ళకి పెట్టిన పూతరేకులకి అరిసెలకి వాళ్ళు ఎటుపక్క ప్రసన్నం అవుతారో ఆ పాట రెడీ చేయగలిగాడు. అక్కడ మధ్యలో ఎరుబోగులో విజయసాయి రెడ్డి. ఏంటి ఆయన నిన్న విజయవాడ వెళ్ళి వైజాగ్ వెళ్ళి ఏదో కార్పొరేషన్ కి సంబంధించిన అంశం మీద కొంతమంది అక్కడ నేతలను కలవడం ఇవన్నీ కూడా చేశారని చెప్పి చర్చనీయాంశం అవుతుంది. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. రిటైర్ అయిన తర్వాత ఖాళీ కూర్చున్నా లేట్ చేస్తారు, గుళ్ళు గోపురాలు తిరిగి పుణ్యం పురుషార్థం సంపాదిస్తారు. రాజకీయాల్లో మా ఉండవల్లి గారు విజయసాయి రెడ్డి రాజకీయాలు వదిలేసాం, మా పార్టీల సంబంధం వాళ్ళు మాట్లాడి చేసి రాజకీయాలే. అంటే రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి మళ్ళీ అదే రాజకీయాల్లోకి వస్తా ఉంటున్నప్పుడు కొంచెం ఏంటో జనాలకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటది కదా, ఏదో జరుగుతున్నా అన్నట్టు. రాజకీయ నాయకులు బురదలో పంది ఒకటే సార్, అది అమ్మఒటికి బయట తీసుకొచ్చి కడిగి దానికి ముస్తాబు చేసి పంపించిన 2 నిమిషాలు అడకే పోయి చల్లగా ఉంటుందని పడుకుంటుంది. అలాగే రాజకీయ దీంట్లో ఆ మూమెంట్ లో మాట్లాడిన మాటలకి 1 నిమిషం కూడా అర్థం ఉంటుంది. ఎవరిదక్క కాంగ్రెస్ లో షిండే అని ఉండేవాడు, పనికిరారు గవర్నర్ ఇచ్చారు, మళ్ళీ గవర్నమెంట్ రాగానే పనికొస్తారు బాబు అని క్యాబినెట్ ఇచ్చారు. నాకు తెలిసి గవర్నర్ అంటే ఇంకెందుకు పనికిరారని తీసుకొచ్చేస్తారు పోస్ట్ లో. పనికొచ్చారు మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటే ఏమైంది, 10 ఏళ్ళ తర్వాత మొత్తం నున్న గుండు గీసి కాంగ్రెస్ కూర్చోబెట్టారు. అలాగే ఉంటారు రాజకీయం. కానీ విజయసాయి రెడ్డి గారి ఆస్పెక్ట్ వేరు కదా. ఏంటి వేరు? ఖచ్చితంగా ఆయన ఒక పార్టీకి సంబంధించి నెంబర్ 2 గా లీడ్ చేసి వెళ్ళిన పవర్ లోకి తీసుకొచ్చిన గౌడ్ అయినా ఇంకో గౌడ్ అయినా సరే, ఆయన ఏపీ రాజకీయాలు అంటూ కూడా ఆయన నేమ్ కావచ్చు, ఆయన ఫేమ్ కావచ్చు, కొంత ఇంపాక్ట్ ఉంటుందా లేదా? ఎవరికి? విజయసాయి రెడ్డి గారికి. దేవేంద్ర గౌడ్ కన్నా పెద్ద ఫేమ్ ఉంటుందా? ఫేమ్ కాదు సార్, ఇప్పుడు ఆయన ఇప్పుడు సరే దేవేంద్ర గౌడ్ పెద్ద ఫేమ్ కాదు, ఇప్పుడు ఆయన రాజకీయాలు ఫేమ్ ఈయనకి కాదన్న, ఈయన 2 నెంబర్ 2 తెలుగుదేశంలో దేవేంద్ర గౌడ్ గారు ఫేమే. నేను టీడీపీకి సంబంధించి ఇక్కడ మరి అక్కడ టీడీపీకి నెంబర్ 2 అయినప్పుడు ఇక్కడ వైసీపీకి కూడా నెంబర్ 2 గానే వ్యవహరించారు కదా. 15 సమైక్య రాష్ట్రంలో నెంబర్ 2 కేను ప్రాంతంగా పడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెంబర్ 2 కి చాలా పెద్ద తేడా ఉంటుంది. సరే ఏదైనా సరే ఇక్కడ నెంబర్ 2 ఉన్నారు కదా, నెంబర్ 2 గా ఉన్నారు, ఆయన రాజకీయం చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో లేరని చెప్పి అక్కడ వైజాగ్ లో సంబంధించి కొంతమంది నేతలతోనో లేదంటే వాళ్ళ సన్నిహితులతోనో కలవడం, రాజకీయాల గురించి చర్చడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో మళ్ళీ ఏదో గాలి వీస్తుంది, ఏదో పార్టీ వైపు అని అనిపిస్తూ ఉంటది కదా. ఇప్పుడు ఓరకొండతో ప్రాణం అని ఎక్కడో దగ్గర మనసు లాగొచ్చు కదా, మనసు లాగిన దగ్గర అలా బీజేపీ వాళ్ళు తిన్నగా ఉండరు కదా. సరే ఏదోట బీజేపీకి వెళ్తాడా లేదని పక్కన, సరే ఒకవేళ వెళ్తారు అక్కడ ఆయనకి వెళ్తే ఇక టీడీపీ కూటమి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా, చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయాలా, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయాలి. సీన్ ఉందంటే తర్వాత మాడదాం. ఎందుకు ఉండదు సార్, వీళ్ళిద్దరు కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలే కదా. పేరుకే మీరు 2 పెద్ద పార్టీలను అవమానిస్తున్నారు ప్రసాద్. నేను అవమానించను టీడీపీని జనసేనని. సార్ మీకు మాట చెప్తున్నా, అవతల పైన బీజేపీతో నేను అవమానించారని పెద్ద నా మీద అబాండాలు వేసేకండి. ఎందుకంటే నేను అవమానించడం కన్నా ఈజ్ ఇట్ ద వే ద పాలిటిక్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర తెలుగుదేశం అయితే ఇలా లేదు. ఎప్పుడు నాకు తెలిసి బీజేపీ లాంటిది జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలోకి ఉన్నా దాన్ని శాసించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉండేది. ఇవాళ తిరిగి వీళ్ళు కార్యక్రమాలు ఉన్నారంటే నాకైతే అది విచ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే, సో పెద్ద పాసిబిలిటీస్ ఉండవు అన్నమాట. పాసిబుల్ చేతిలో ఏం లేదు, ఇది ఓన్లీ పపెట్ షో. అటు నుంచి ఇటు అటు జంపింగ్స్ గా మారుతా ఉంటుంది ఎలక్షన్స్ వరకు, రేపో కంటిన్యూ అవుతా ఉంటది అనమాట. కానీ ఆ ఆస్పెక్ట్ అయితే కనిపిస్తుంది, ఆ ఆస్పెక్ట్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నీకెందుకు 10 గొర్రెలు తోలుకొస్తాయి ఇటుపక్క అని చెప్పి పంపించారు అనుకోండి, ముందు ప్రసన్నం చేసుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి. ఇన్ఛార్జ్ కింద ఎలగబెట్టావు కదా వైజాగ్ లో, ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి అంటే 4 తోలగలను సార్, అదే డిప్యూటీ మేయర్ తోలేను కదా, ఇంకో 4 తోలొచ్చేమో ప్రయత్నిస్తాను వెళ్ళి ఉంటాడు. ఏముంది ఇప్పుడు చైర్మన్ కి సంబంధించి, మున్సిపల్ చైర్మన్ కి సంబంధించి అక్కడ కార్పొరేషన్ దాని మీద పెద్ద వివాదం అవుతుంది కదా, దానికి సంబంధించి ఏదన్నా అవ్వాలనే లేకపోతే ఏంది? వివాదం ఏం కాదు,
ఒకప్పుడు ఇన్ఛార్జ్ గా ఉండే ఏం చేశాడు దానికి ఇప్పుడు అంతే. సో ఏంటి సార్ ఈ వర్మ గారికి సంబంధించిన అంశం, ఆయన పాపం నిన్న అక్కడ టీడీపీ జనసేనకు సంబంధించిన మీటింగ్ జరుగుతుంది, టీడీపీ కార్యకర్తల నుండి జై వర్మ అని నినాదాలు చేయడం, నాగబాబు గారి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ పెట్టుకుని అక్కడ గొడవ చేయడం, ఇవన్నీ ఏంటి అసలు? ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు ఎవడైనా దీపం కూడా చెక్క పెట్టుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన తర్వాత అలాగా చూడండి వేలిస్తే మంట తినేసే రకం అన్న టైప్ లో మొత్తం నెత్తికే ఉపద్రవం వస్తుంటే పక్కన దర్బాబుని తెచ్చి నెత్తికి ఎక్కించి ఇంకో పక్క ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చి ఈయనకి ఇస్తానని ప్రామిస్ ఆయనకి ఫుల్ఫిల్ అయితే జీవి రెడ్డిలో గట్టిగా అరవడం రాలేదా అన్న దాంట్లో మొత్తం గలం కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాడు. ఆయన అయితే వీర విధేయుడు, 2 decades అంటే ఆల్మోస్ట్ 3rd decade లో ఉన్నాడు అతను. పార్టీకి విశ్వసనీయత విధేయత మీరు గమనిస్తే లోకేష్ గారు మొన్న మాట్లాడిన మాటలు చూడండి, ఏం చెప్పాడు ఆయన? యూత్ కి ప్రియారిటీ, యూత్ కి ప్రయారిటీ కన్నా మేము కొట్టుకునే శాస్త్రం కానీ ఎప్పటికీ కలిసి విడిపోము. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, తిరువూరులో జరిగిన విషయంలో వాళ్ళ పార్టీ వాడి మీద చర్య తీసుకున్నాడు ఆయన, సస్పెన్షన్ దాకా. సో ఇవన్నీ పరిణామాల్లో గమనించవలసిన విషయం ఏంటంటే మనందరికీ అర్థమవలసిన విషయం ఏంటంటే పై లేయర్ లో బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లేయర్ వరకు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంతా బాగానే ఉన్నారు. కిందకు వచ్చేసరికల్లా కార్యకర్తల్లోనూ మొత్తం అందరిలోనూ ఒక బడబాగ్ని ఉంది. పైకి వచ్చి కార్యకర్తలకు ఏమైనా జాడా జరిగినా ఏం చేసినా అధినాయకులు ఏం చేయట్లేదన్న విషయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే లోకేష్ గారు ఆ విధంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అయితే ఆవిర్భావ సభలో అన్నదమ్ములు ఎదురు పేలిన అసందర్భ పేలాపనలకి టక్కని మొన్న P4 సభలో అయితే జహాపనాయే మొత్తం నాకు చేత కాదు, నా వల్ల కాదు, నాకు సత్తు లేదని డైరెక్ట్ గా ఆయనే మాట్లాడాడు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఏంటంటే పైనుంచి ఎవడో గట్టిగా సుత్తితో కొడుతుంది బడేలని. ఎవరు కొడతారో 2 రోజులు తెలుస్తుంది. ముందైతే చుత్తి దెబ్బలు చాలా గట్టిగా పడుతున్నాయి. చుత్తి దెబ్బలకు పడిన దానికి ఏంటంటే ఇనుము దానికి నచ్చిన రూపం దాల్స్తుంది. అది ఎవరికి నచ్చిన రూపం? పైవాడికి నచ్చే రూపమే దాలుస్తుంది తప్ప కింద కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గ రూపం మాత్రం దాల్చట్లే. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, వాళ్ళలో డిసప్పాయింట్మెంట్, అప్పుడు చేంజెస్ మారుతాం అయ్యో జరుగుతూ ఉంటాయి కదా. కానీ పైన వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ప్రకారం వీళ్ళకి ఎవరికి డిస్కషన్స్ లేవు, అలకలు యమానాలు ఇవి తప్ప ఏం లేవు. ఒక టైం వరకు ఉంటది, ఆ తర్వాత వాళ్ళ ఉనికికి ప్రమాదం వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఉనికి ప్రమాదం ఏంటి సార్ నాకు అర్థం కాదు. కార్యకర్తలే రగిలిపోతున్నారు కింద కేరళలో అని చెప్తుంటే వాళ్ళ గురించి ఆలోచించుకోండి. వీళ్ళు బాగానే ఉన్నాం, అనుభవం అనుబంధం యాదవ్కి బాగా సినిమా చూపిస్తుంటే మనవాడు చేస్తాం. ఓకే, అది మరి చేతనే కదా లోకేష్ గారు, అది కంట్రోల్ చేయాలి కదా ముందు. ఎక్కడ అలా ఎలా కంట్రోల్ అవుతుంది? ఇప్పుడు నేను మీకు చాక్లెట్ ఇచ్చి నాకు బిస్కెట్ ఇచ్చారు అనుకోండి, చెప్పొచ్చు నేను రేపు నీకు బిస్కెట్ ఇస్తాను ఎల్లుండి చాక్లెట్ ఇస్తానని. అంతేకాని అసలు చాక్లెట్ బిస్కెట్ 2 మీకే ఇచ్చి నీకు ఏంటి ఇవ్వట్లేదు రేపు కూడా ఆలోచిస్తాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏంటి చెప్తారా? అది జరుగుతుంది లోకల్ క్యాడర్ లో. తెలుగుదేశం వాడు అమ్మాయి అనుకోవచ్చు, జనసేనడికి నోట్లో మట్టి, జనసేనడు అమ్మాయి అనుకుంటే తెలుగుదేశం నోట్లో మట్టి. ఏమవుతుంది? ఈ పొత్తుల్లో ఉండే కాంప్లికేషన్స్ ఇవే కదా. దానికి ముందే ఒక ప్రియాంబుల్ ఉండాలి. ఇప్పుడు మనకి నీటి నిష్పత్తులు ఏమున్నాయి? ఎప్పుడైనా రోజు ఏదో చిన్నపిల్లలు చేసే నిష్పత్తి ఇచ్చారు, 10 ఏళ్ళైనా అదే నిష్పత్తి మీద కొట్టేసామండి అంటే ఎక్కడ అవుతుంది? అందుకే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా నాగార్జున సార్ మీద కర్రలట్టుకుని వస్తున్నారు రైతులు. అలాగే ఉంది ఇక్కడ కూడా. మీరు ఒత్తులు పవన్ కళ్యాణ్ గారిని పరిరక్షించుకోవడానికి మాటలు గట్టిగా చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు లేకపోతే గెలవడు, అది గట్టిగా చెప్తే అలా గమ్మున ఉంటారు. రేపు మావాడిని గెలిపించడానికి మేము ప్రయత్నం కన్నా ఆ మావాడి నాయకుడు అవడానికి మేము చర్చించామని తెలుసుకుంటే సరిపోద్ది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే అప్పుడు టీడీపీ కూడా గెలవదు కదా. మీకు ఎప్పుడైతే ఆయన చెప్పు చూపించాడు అప్పటిదాకా బిక్కు ఆడుకొని తెలుగుదేశానికి ధైర్యం వచ్చింది. పర్లేరు బాబు మన వెనకాల ఒకటి ఎవరో కొడతారు, మన బదులు కొడతారు, దెబ్బలు తింటాడు చూద్దామని అంటే ఆయన ఎవరో ఏం చేయలేదు. చేయపోయేసరికి ఏమైంది? నాకు నరేంద్ర మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు అంటే మరి ఎవరైనా ఏమంటారు? ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఆపుతాడు, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు ఫోన్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏంటుంటది? అలాగే ఉంది అక్కడ. సరే అని చెప్పేసి సరే మీరు రండి బాబు రండి అని లోపు బయట ఆడుకుని మొత్తానికి ఒడ్డు పడిపోయారు 164తో. తర్వాత ఏమవుతుంది? వెనక చూస్తే నువ్వున్నావు నువ్వేం లేను, నువ్వున్నావు నేను లేను అని ఒకరికోసం నేను అనుకుంటారా, ముందుకెళ్దాం అనుకుంటారా? అదేంటిది నాకు అల్లప్పుడు నేను ఉన్నానని చెప్పావు కదా అలా కథలు బయటకు వస్తున్నాయి. ఓకే ఓకే. సో వీళ్ళు పైన లేయర్ క్రీమ్ వరకు బాగానే ఉంటుంది, లోపల మాత్రం కొట్టుకొని ఇబ్బంది పడతా ఉంటారు అంటారు. అంతే. వర్మ గారికి నోట్లో మట్టి, హుండి నియోజకవర్గం వచ్చినందుకు అక్కడ రాజు గారికి నోట్లో మట్టి, ఇంక మిగిలిన రఘురామకృష్ణరాజు గారి టికెట్ ఇచ్చి కూడా ఉపయోగం ఏంటి? డిప్యూటీ స్పీకర్. సో ఇవన్నీ వాళ్ళ లోపల వాళ్ళే మదనపడి కింద మీద అవుతున్నారు ఓ సామాజిక వర్గం. ఇంకేం సార్ మంత్రి పదవి ఏమన్నా ఇవ్వాలా? ఎవరికి? డిప్యూటీ స్పీకర్ అంటే అది కూడా ఒక మంచి హోదానే కదా. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కొలికిపూడి గారికి అర్థమవుతుందని. సార్ ఇవన్నీ ఏది చేసినా వాడుకున్నాడికి వాడుకున్నంత బ్యాచ్ మీరు వాడబడ్డారు అంతే. సో ఆ స్ట్రీమ్ లైన్ వరకు వాడేశారు, ఇక
ఈ రోల్ అయిపోయింది, ఇక మీరు ఈ 5 ఏళ్ల పాటు అలా కంటిన్యూ చేయండి అన్నారా? నన్ను ఏం చేయమంటారు అడగకుండా మీరు ఇలా సొంత వేతనాలు పెడితే వాళ్ళు అలాగే ఉంటారు. అందులో బోడిమల్లన్న సిద్ధాంతం కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు 7 దాటిన తర్వాత. మీరెంత? ఓకే ఓకే. మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పేపర్ చూసే ఉంటారు, ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు గురించి, ఆంధ్రప్రదేశ్ వృద్ధికి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా జరగటం, అది కూడా మన పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ 10 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ వృద్ధి రేటు టర్న్ ఓవర్ అంతలా పెరిగిపోవటం, తెలంగాణకు సంబంధించిన మీడియా పత్రికల్లోనేమో మోదీని విపరీతంగా తిడతాం, ఏంటి ఇదంతా? ఇప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరం కానీ 8.21 వృద్ధి రేటును సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది అని ఈనాడు ఏప్రిల్ 7, 2025 రాశాడు. ఇప్పుడు ఈ వృద్ధి రేట్ అన్నది దేంట్లో? ఏపీలో. ఎందుకంటే మనం నిన్నగాక మొన్న కాగ్ రిపోర్ట్లు వచ్చినాయి, జిఎస్డిపి రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో కింద నుంచి లడాక్ తో పోటీ పడుతున్నాం. మన తర్వాత లడాకే ఉంది 33 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపితే. ఆ డేటా కాదని ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఏ ప్రాతిపదిక మీద గ్రోత్ సంతరించుకుందో నాకైతే అర్థం కావట్లే. అక్కడ మెన్షన్ చేయాలి కదా. నాకు తెలిసి అది పచ్చళ్ళు ఏమైనా బాగా అమ్మేడేమో, అది ఆల్ రేట్ రాసుకోపోయి వీళ్ళు రేట్ రాసాడని నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మీరు ఏది తీసుకున్నా సరే, ఓకే, ఇప్పుడు వృద్ధి రేట్ అన్న విషయంలో కొన్ని ప్రామాణికాలు ఏముంటాయి? వ్యవసాయం, నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్. నిన్నగాక కదా చౌదరి గారే గబో 24 దాకా ఉన్న గత ప్రభుత్వం నుండి వచ్చిన తప్ప మీ దగ్గర తల్లితోడు ఒకటి రాలేదు. దానితో లోకేష్ గారు భయపడుతూ ఇదేంటి ఇలాగ ఉంటే ఎవడ ఇండస్ట్రీ పెట్టడానికి రాడట ఆయన ముందు పచ్చకాయ వేసిన డెగరేసేస్తుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు? ఇది వాళ్ళు చెప్తుంది ఏంటి? ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెట్టుబడులు కావచ్చు, వృద్ధి రేటుకి సంబంధించిన అంశాలకు సంబంధించి చెబుతున్నారు. నిజంగానే అన్ని గ్రౌండ్ అయ్యాయా, లేదంటే ఏ తరహాలో చాట్ జీపీటీ గ్రోక్ ద్వారా వచ్చిందని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నారు? మరి అంటే ఎవరికి తెలుస్తుంది? అది మాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమైనా రిలీజ్ చేస్తే మనం మాట్లాడతాం. అది కూడా కాగ్ ఇచ్చిన ఆర్థిక సంవత్సరంలో 23-24తో పోలిస్తే రాబడుల్లో 11,400 కోట్లు 450 కోట్లు తగ్గి ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పన్నుల రాబడి సైతం తిరోగమనమే. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడంలో మొన్న చెప్పాం 95,000 కోట్లు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే దగ్గర 23,000 కోట్లు ఎంత వచ్చాయి. సో ఆ హ్యూజ్ వ్యాక్యూమ్ ఎవరు అడ్రస్ చేస్తారు? అదైతే రూపాయి ఇంట్రెస్ట్ ఉండదు. పోనీ దాని ఏదో ప్రాపర్ యూటిలైజేషన్ ఉందనుకోండి, దానివల్ల గ్రావత్ ఉంటుంది. బడ్జెట్ లో చెప్పడానికి మించి భారీగా అప్పులు చేస్తున్న కోట దగ్గర 150 లక్షల కోట్లు అప్పులు చేసి కూర్చున్నారు. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి 90,557 కోట్లు అప్పు ఉంది మన బడ్జెట్ పెట్టక. తర్వాత ఈ పార్టీకి సిదివేశారు మొత్తం. ఇంత అప్పు చేసిన మూలధన వ్యయం కేవలం 13,303 కోట్లే పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. గతంలో ఇది 5 ఏళ్ళు వాళ్ళు 13,000 ఇప్పుడు దాటలే. 18,000 పైసలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంపారిజన్ ఉంది. రెవెన్యూ ద్రవ్యోల్బణం కూడా బడ్జెట్ అంచనాలకు మించి పెరిగింది. ఇంకెక్కడి నుంచి గ్రోత్ రేట్ వచ్చింది? అదే మీరు చెప్పాలి. అక్కడ అంటే ఎందుకు ఏ పర్పస్ లో రాశారు? పెట్టుబడులకు సంబంధించా, లేదంటే ఇంకొక ఇండస్ట్రీకి సంబంధించా, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అని చెప్తున్నారు కదా, దానికి సంబంధించా, దేనికి సంబంధించి వచ్చిందని చెప్పాలి మీరే. ఇప్పుడు P4 అన్నది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ కదా సార్. ఎవరో మీరు నాకు ఓ దాతృత్వ హృదయంతో దానికి ఎవడో 10 మందిని ఐడెంటిఫై చేసిన వాళ్ళని, ఎందుకంటే 1,67,00,000 మందికి కుటుంబాలు ఉంటే 1,47,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే దగ్గర 80-90% పైచీలుగా బిలో పవర్టీలు ఉంటే 20 లక్షల మంది ఎవరి ముక్కులోకి. అది కూడా సక్సెస్ మాడ్యూల్ కాదు, సంక్షేమం అన్న కాన్సెప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే బడ్జెట్ లో కూడా మీరు 79,800 కోట్లు ఎంత అవుతుందంటే 17,100 కోట్లు అలకేట్ చేశారు నవరత్నాలకు జీటుగా మీరు పెట్టిన 6కి. సో ప్రజలు కూడా మన P4 సభలకు వచ్చి ఏం చేశారు? మీరు 4,000 పెన్షన్ ఇస్తారు కాబట్టి ప్రజలు టెంప్టే చేశారు మీ కోట్లు. ఇంట్లో ఉన్న ప్రతి పిల్లడికి 15,000 వస్తాయి అమ్మఒడని. ఇప్పుడు తీరా చేస్తే 4,000 పెన్షన్ తప్ప మీరు ఇంకేం ఇవ్వట్లేదు. సంవత్సరం పుణ్యకాలం గడిచిపోయినట్టు ఆల్మోస్ట్ ఈ నెల దాటితే. ఓవరాల్ గా మీకు సంక్షేమం జరగట్లే. అభివృద్ధి అంటే ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్. మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత ఫినామినల్ గా ఉంది గత ప్రభుత్వంతో కంపేర్ చేసి. ఈసారి మరి పైశాచికంగా ఉంది. ఒక వచ్చిన ఇండస్ట్రీయే లేదు. ఆల్రెడీ రిలయన్స్ ఒక దగ్గర 18-20 ప్రామిస్ చేసి ఫిబ్రవరి నుంచి ఎగ్జిక్యూషన్ ఇప్పుడు ఇంకో 2 యూనిట్లు పెట్టగానే అది మేము వచ్చాం పెట్టుకున్నాం అంటే గత ప్రభుత్వంలో అవన్నీ కూడా అయిపోయినాయి కదా, MOUలు అయిపోయినాయి, చాలా పెట్టుబడులు పెట్టడం గ్రౌండ్ అయి ఉన్నాయి. 67,000 కోట్ల దగ్గర నాకు తెలిసి 45% 55% పైన పెట్టుబడులు వచ్చాయి ఫస్ట్ గ్రాంట్ లో. సో తదనంతరం మిగిలిన ప్రతి డిస్ట్రిక్ట్ కి పెడుతున్న దాంట్లో మిగిలిన డిస్ట్రిక్ట్ కి వచ్చి డబ్బులు పట్టుకుని మా దానికి అనుకుని చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఒక ఇండస్ట్రియల్ గ్రోత్ కనబట్లే. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఏషియాలో బిగ్గెస్ట్ ఏసీ సప్లయర్స్ మనమే.
ఈ కరోనా ఇంత యాసకాలంలో కూడా ఏసీ సప్లైస్ కూడా రెవెన్యూ కనబట్టలే కదా. ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. వ్యవసాయ వృద్ధి రేట్ అంటే వ్యవసాయం ఎలా కుదేలే ఉందో చూస్తున్నాం కదా. ఖరీఫ్ రబీ సీజన్లకి మీరు ప్రామిస్ చేసిన 20,000 ఇప్పటికి దిక్కులేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఇప్పటికి ఇవ్వట్లే. పైపస్ క్రాప్ ఇన్సూరెన్స్ కి ఏం కట్టారో తెలియదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరికి డబ్బులు రాలే. నిన్న అకాల పంట నష్టం జరిగింది. 2-3 తుఫాన్లు ఎదుర్కొన్నారు. ఈ తీవ్ర నష్టం నుంచి వ్యవసాయం గ్రోత్ కూడా కనబడినప్పుడు మీకు ఏ ప్రాస్పెక్ట్ లో గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయింది? ఇదేమైనా పచ్చల్లా రాత్రి పెట్టిన ఒక ఆర్డర్ వచ్చింది కాబట్టి గ్రోత్ పెరిగింది చెప్పడానికి. అందుకే మీరు ఒకటి రాసుకున్నాడు అది. ఓకే. సో ఆ గ్రోత్ అంటే ఏ పర్పస్ కింద వచ్చింది అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఎలా రావాలి? ఇప్పుడు మీకు నేను అంటుంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు వినూత్నంగా ఒక రాష్ట్రంలో పారదర్శకంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లైఓవర్స్, ఒక పోర్ట్ నుంచి కడుతుంది. దాని మీద కంపారిటివ్ గా ఈ సంవత్సరం కంప్లీట్ అయిన 2 ఫ్లైఓవర్ల నుంచి ఇంత పోర్ట్ నుంచి రెవెన్యూ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది. ఈజీతో ఎంత జనరేషన్ వచ్చింది. ఇలాంటి కంపారిజన్స్ చెప్పాలి కదా ప్రజలకి. గతంలో మనకి మా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ కి వేయవలసిన ఫ్లైఓవర్ ని అమరావతిలో వేయండి అని చెప్పి గడ్కరీని పక్కదారి పెట్టించినట్టే ఉంటది. ఓకే. సో అయితే లేనిది ఉన్నట్టు భ్రమించే ఏ టెక్నాలజీ కోసం మనం అర్రులు చేస్తూ అది ఇచ్చి రేటింగ్లతో మనం తృప్తి చెందాం అనుకుంటే అలా రసగుల్లా లాగే ఉంటది. ఆరు టక్కని తినేస్తుంటాడు. నాన్న వచ్చారా నీకు ఏ ర్యాంక్ వచ్చింది? 2 అంటాడు. సెకండ్ ర్యాంక్ వచ్చింది అంటాడు అని ఆ 2వ రసగుల్లా తింటుంటే మళ్ళీ అడుగుతాడు నాన్న జాలిగా ఎంతమంది రాశారు ఎగ్జామ్ అంటే దోయి లెక్క అంటాడు. ఇద్దరు రాత్రికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. అలాగే ఉంటుంది ఇది. ఓకే. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు సరే ఇప్పుడు ఏం చేయకుండానే ఏపీ వృద్ధి రేట్ అన్నారు. ఆయన ఏమో చిన్నగా ప్రజల్లోకి ఒక ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు. నేను ఇప్పుడు డబ్బులు లేవు, నేను అమలు చేయలేనని చెప్పేసి ఏ సభ పెట్టినా కూడా ఇది ఒక ఇండికేషన్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఓకే సార్ డబ్బులు లేవు సభ. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దగ్గర 150,000 కోట్ల పైసలకి అప్పు చేశారు. నాకు ఎందుకు అనుమానం వస్తుందంటే మీరు గమనించండి అశోక్ గారు, మనం వీళ్ళు మన అందరినీ చిన్నపిల్లలు చేసి ఈ తెపేల పేపర్లు బుర్ర తక్కువ ఛానల్లో చెప్పిన 14 లక్షల కోట్ల అప్పు అన్నది నరేంద్ర మోడీ ఆయన అగ్రిగేట్ 3,290 కోట్లు పర్ డే అప్పు చేస్తున్నాడట. నరేంద్ర మోదీ అంటే కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు దాకా వచ్చిన ఏ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి కూడా ఇంత డేర్ చేయలేదు. దేశంలో ఏమీ జరగలేదు ఈ రోజుకి కూడా. ఏమనంటే హైవేలు చెప్తారు, అవన్నీ పీపీఏ ప్రాజెక్టులే కదా, పబ్లిక్ ప్రైవేట్ అండర్టేకింగ్. మనం ఈ రోజుకి టోల్ గేట్లు కట్టుకుంటున్నాం. నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకుంటావు? ఓకే. రెండోది ఇబ్బడిగా రేట్లు పెట్టి ట్యాక్సులు మనతో పిండేస్తున్నారు. దీన్ని అట్లీస్ట్ బిలో పవర్టీలో ఉన్నోడికి ఏమి ఇస్తున్నావు అంటే 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నావు అంటున్నావు. జనాభా లెక్కలెట్టు దేశం జనాభాయే 160 కోట్లు ఉందని చెప్తున్నావు. దాటిపోయిందని చెప్తున్నారు. మరి ఆ నుంచి పెడుతున్నావు ఈ సగం ఎత్తిస్తున్నట్టు కదా. మూడోది మీరు ఇక్కడ గమనిస్తే నేను ఇందాక నుంచి నేను 4 రోజులు బట్టి మారుతున్నా. 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పిన దాన్ని ఎలక్షన్స్ అయిపోయేలోపుగా దిగిపోయి ఆంధ్రప్రదేశ్కి 14 లక్షల కోట్లు హెడ్ పెట్టి రాష్ట్రంకి రూపాయి ఇవ్వకుండా రాష్ట్రం పేరు చెప్పి అప్పు తీసుకుంటున్నారని నాకు డౌట్ ఉంది. అవునా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉంటే చేతిలో ఆయన ఇలా ఉండడు. చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. చాలా బ్రహ్మాండంగా ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీకు మాట చెప్పనా, అమరావతికి నాకు ఫుల్ స్వింగ్ చేయొచ్చు, అది ఏంటది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని అన్నప్పుడు ఆయన థింక్ బిగ్ ఎలా ఆలోచిస్తాడో తెలుసు కదా. ఇడ్లీ గిన్నెలు అలాంటివన్నీ వేసి రాజమౌళి ఇలాంటితో మనకి అడవాడు చేయించారు. అంటే డబ్బులు వస్తాయన్న ఊహన్నా డబ్బులు చేతిలో ఉన్నా ఆయన అలా ఆలోచిస్తాడు. ఇవాళ డబ్బు అప్పిస్తున్నారని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? కంపలు కొట్టండి, దిగిపోయింది గ్రౌండ్ లెవెల్, నీళ్ళు దూరండి, ఇలాంటి ఆలోచనలో ఉంటున్నాడు ఆయన. ఇది ప్రజలు గమనించండి. నాకు తెలిసి ప్రజలకు అర్థమయ్యే భాషలో అంటే మనం చాలా మంది బ్యాంకుల్లోనూ ఈ నెక్స్ట్ వాటిల్లో లోన్లు వస్తాయి. ఏది ఇంట్లో వాళ్ళకి డబ్బులు పిల్లలకి ఫీజు కట్టడానికి తీసుకొని నాన్నగారు లోన్ తీసుకుని బండి మన పేరు మీద ఉంటది, వేరే వాడికి బండి ఇస్తారు. అలా మన ఆంధ్రప్రదేశ్ అడ్డితే వాళ్ళు మొత్తం డబ్బులు ఎత్తేస్తున్నారేమో నాకు డౌట్. కేంద్రంలో నిర్మలా సీతారామన్కి అమ్మకి ఏంటి తెలీదు, చాలా అమాయకురాలు. మొదటి దాకా BA హిస్టరీ చదివిన, MA హిస్టరీ చదివిన కాంతిలాల్ దాస్ గారు ఉండేవారు. ఇంకో అతను ఆలుగురుడే భయం పడిపోయి నాతో కాదు, ఇలాంటివన్నీ నాతో కాదని పారిపోయినాడు. ఇవన్నీ గమనిస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ విధంగా మన పేరెట్టి ఎత్తేస్తున్నారు డబ్బులు అని నాకు డౌట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా మన రాష్ట్ర ప్రజలు ఇంత పేదరికం, ఇంత ఆల్మోస్ట్ ఒక రాష్ట్ర బడ్జెట్ లో సగానికి పైగా డబ్బులు వచ్చినట్టే కదా సార్ అప్పు. అవును, ఇప్పుడు ఏ రూపంలో ఉండండి ఈ టర్మ్ వరకు ఈ 10 నెలల్లోనే దానికి అప్పులు తీసుకుని విజయమాల గడ ఫ్లైట్ లోను ఆర్పిఎల్ వేసుకుని క్రికెట్ మ్యాచ్లు ఫ్రాంచైజీలు కొని అరవడు చేయట్లేదు. అప్పులు ఇస్తేనే అంత అరవడు ఉంటే అప్పులు కూడా అరవడు ఎందుకు లేదు? మీరు లాజిక్ గమనించండి.
ఏదో జరుగుతుంది అయితే ఏదో చీకటి దెబ్బలు తగులుతున్నాయి ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ సార్. అంటే ఇప్పుడు 14 ఎందుకంటే వీళ్ళ లక్షలు దగ్గర పేపర్లు ఇవన్నీ ఉన్నాయి కదా. తర్వాత ఏమి అవును 14 లక్షలు ఇగో చూడండి దాచారు అప్పుడు. రేపు చూపించారని చెబుతారా? అయ్యో కేసు చెప్పలేకపోయాడు అమాయకంగా. ఇగో చూడండి ఎలా పెరిగిందో. నేను చెప్తూనే ఉన్నాను ఇంకా ప్రక్షాళన చేయాలి లోపల. వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారు అంతా దాచారు ఎడిటెడ్ ఇన్ఫర్మేషన్ అని వేసినా మనం ఏమి చేయలేము. ఆ టైంలో అలా కూడా జరగచ్చు. గుర్రం ఎగరవచ్చు సిద్ధపడి ఉన్నాడు. ఇప్పుడు 6 లక్షలు అయింది కాబట్టి ఇంకో 6 లక్షలు 7 లక్షలు 5 ఏళ్ల టర్మ్ పీరియడ్ లో చేస్తే సంవత్సరం అడగమని 1 లక్ష అదే ఈ 5 ఏళ్ల టర్మ్ పీరియడ్ లో చేస్తే 14 లక్షల కోట్లు కవర్ అయిపోతాయి కాబట్టి అప్పుడు క్లియర్ గా చెప్పొచ్చు. మళ్ళీ బదనాలు చేయొచ్చు. మేము చెప్పాం కదా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడని, ఇది కూడా నిజం అని చెప్పేసి అప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అసెంబ్లీలోనో బయట. సో దానికి సంబంధించి అడుగులు నడుస్తుంది. గమనించండి కాబట్టి ఇక్కడ 1,50,00,000 కోట్లు వచ్చాయంటే సగం బడ్జెట్ వచ్చినట్టే సార్. చెలరేకపోవచ్చు సార్. ఏంటి సార్ ఇప్పుడు 1947 మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన జనాభా దాదాపు 33 కోట్లు. అప్పుడు మన బడ్జెట్ అంతా కలుపుకున్న దేశ బడ్జెట్ 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అప్పుడు హలో అప్పట్లో సార్. దేశం వచ్చిన తర్వాత అంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఎంత తెలుసా? ఫస్ట్ 1,95,00,000. అప్పటి నుంచి తర్వాత చేంజ్ అవుతూ వచ్చి 1,95,00,000 మన దరిద్రానికి ప్రపంచ యుద్ధం వచ్చింది. దానికి సైనిక వ్యవస్థ మీద 50 లక్షలు నిలువెత్తు మీద మీద ఇన్వెస్ట్ చేస్తే ఆయన తేరుకొని ఇలా అయితే మనం ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా ఎత్తిరెళ్ళామని చెప్పి దేశ అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టెలిఫోన్ రంగం అంటే మీకు తెలుసు కదా బిఎస్ఎన్ఎల్ అంటారు. ఇప్పుడు రిలయన్స్ వాడు ఇలా మేసం చేసి దాన్ని అనుభవిస్తున్నాడు. మనం విరివేదంలో ట్యాక్సులు కట్టుకుని చేస్తున్నాం. జియో, రిలయన్స్, ఎయిర్టెల్ అవర్లన్నీ బిఎస్ఎన్ఎల్. ₹1 రెంట్ కట్టట్లే. ₹1 తిరిగి ప్రభుత్వానికి రెంట్ కట్టకుండా బ్రహ్మాండంగా ఆ విలాసవంతమైన సౌదాలు కట్టుకుని బెంట్లీ కార్లో వాళ్ళు తిరుగుతున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. అలా కేవలం 200 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. బ్రిటిష్ వాడు మొత్తం అంతా ధ్వంసం చేసుకుని పోయాడు. మీకు తెలుసో తెలీదు. ఒక 12 ఎన్నో ప్రాంతాల కనెక్టివిటీ మిగిలింది ఇది టెలికాం రంగంలో. ఇవన్నిటినీ పునరుద్ధరించుకుంటూ అంచెల వారీగా ఇవాళ దేశంలో రైల్వే వ్యవస్థ ఎలా ఉంది, బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ఏ విధంగా విస్తరించి ఉంది, ఎంటీఎన్ఎల్ అంటారు దాన్ని. అలాంటిది మనం ఈ పంచవర్ష ప్రణాళికల ప్రకారం ఈ రోజు దేశం అభివృద్ధి చెందిన తర్వాత 2014లో వచ్చాడు ఆ ప్రశాంత్ కిషోర్ అనే ఏలినటి శనిగాడు వచ్చి వీళ్ళని తెచ్చి మన నెత్తికి పెట్టి తర్వాత ఈ అతి గతి లేని నీతి ఆయోగ్ వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది. కాళేశ్వరం అసలు ప్రపంచ అద్భుతం ఇంజనీరింగ్ ప్రాజెక్టులు ఇలాంటి చేయలేదు అవడని చెప్పారు. మరి ఏమైంది అది? ఈ ప్రభుత్వం ఒక్క మట్టి పట్టించుకోవట్లేదు. పిల్లలు బాగు చేస్తే సరిపోయే దానికి ఇవాళ నీటి ఎద్దడి ఎంత ఉందో చూసాం కదా. నీటి వాటికి పెండింగ్ బిల్స్ ఉన్నాయంట. ఇంతవరకు కరెంట్ బిల్స్ కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయంట. సో ఈ టాగునింతలతోనే మనం కాలక్షేపం చేస్తూ ఏటి చేస్తున్నారో మూడో కంటికి తెలియదు. ఏమన్నా అంటే జై శ్రీరామ్ అని వస్తారు, మళ్ళీ ఆడ నుంచి ఫాస్టర్ ప్రవీణ్ లేటోడు ఇష్యూ వస్తుంది, ఇటు నుంచి అడి చెప్పేసరికల్లా మనకి శ్రీరామనామం యోగాది వినాయక చవితి కూడా వచ్చేది గవ్వ గవ్వ. ఇది రావటం కాదు సార్. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు అప్పు అవుతుందంటే ఒక దేశ భవిష్యత్తు ఎలా ఉంటది? మిగతా రాష్ట్రాలు ఇక ప్రజలు ఏమైపోవాలి? నమస్తే తెలంగాణ చదవండి. జిఎస్టీలు నమస్తే తెలంగాణ చదివితే ప్రజల ఆదాయం పెరుగుతుంది అనుకోవాలా, లేదంటే ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని పెంచుతూ వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటుంది అనుకోవాలా? 11 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 130 లక్షల కోట్ల రుణాలు అప్పు చేసేటట్టండి. 185 లక్షలకు చేరిన కేంద్ర ప్రభుత్వ అప్పు రెండో టర్మ్కే 150 లక్షల కోట్లు అని చెప్పేవాడిని. ఇప్పుడు ఏకంగా 185 లక్షల కోట్ల చేరిపోయిందంటే జీడిపిలో రుణం మాట 57%. ఒక్కోడిని ఎత్తిన 1,20,00,000, 1,27,000 అప్పు ఉంది. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం త్వరలోనే మీరు ఆ ట్రిలియన్కి ఎన్ని సమాలు ఉంటాయి మీకు తెలుసా? నాకు నిజంగానే ఐడియా లేదు. నేను కోటి వరకు ఎస్టిమేట్ చేయాలి చెప్తున్నాను సార్. కోట్లు 10 కోట్లు 100 కోట్లు కూడా చెప్తా. ఆ ట్రిలియన్లు బిలియన్లు అయితే నాకు ఎప్పటికీ కన్ఫ్యూజన్ సార్. మీకు అర్థమవుతుందా? సామాన్యుడికి అర్థం కాదు కదా. ఫస్ట్ ఆ భాష మాట్లాడతారు, దానికి తోడు ఆ శిస్తారు ఇంగ్లీష్ ఒకటి, అది వాడికి కూడా అర్థం అవుతుంది. వాడిని పట్టుకొని మనకు ఆ ఇంగ్లీష్ మన ఎత్తి మీద పెట్టి అలాంటి ఇంగ్లీష్ ఆ నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతుంది. ఇది ఎవ్వడికి అర్థం కాకుండా అనురాగ్ ఠాకూర్ అని ఉంటాడు పక్కన అమాయకంగా ట్రాన్స్లేట్ చేయడానికి, వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు ఏదో బిల్లు పెడతారు ఏదో ఐసవేట్ అంటారు, పాస్ అయిపోద్ది. ప్రజలకి అర్థం అవ్వాలి కదా. ఒక కామన్ ఇప్పుడు
ఒక వ్యవసాయం చేసుకునేవాడు ఉంటాడు, ఒక ఎకరానికి 40 బస్తాలు వస్తాయి, ఆ 40 బస్తాలు అమ్మితే నాకు ఒక 80,000 వస్తాయి, ఆ 80,000తో నేను తీసుకున్న పంట రుణమో లేదంటే కట్టాల్సిన అప్పులో అయినా ఒక క్యాలిక్యులేట్ ఉంటుంది. అలానే ఒక రాష్ట్రానికి ఈ 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం, అది ఏంటి ప్రజలకు తెలియాలి కదా. తెలియాలంటే బడ్జెట్ పెట్టారు కదా సార్, అయినా తెలియకపోతే ఈడు మళ్ళీ ఎడంలో కలుసుకుని 10 కోట్లు పెట్టినట్టు పెట్టేస్తే రాసేస్తుంటే ఎవరు చేస్తారు? ఈ రాసేటి వల్ల 1,27,00,000 ఒక్కొక్కరిని ఎత్తిన అప్పు ఉందట సార్, ఒక్కొక్క మనిషి 1,27,00,000 నీ మీద అప్పుడు ఎవరో నాకు తెలియదు అసలు. ఒక మనిషి సంపాదనే ఉండదు కదండి అంత, ఆ జీవితంలో సంపాదించలేడు. అందుకే మనం ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశమే. 185.27 లక్షల కోట్లు అప్పులు చేసేసాడు. 1.45 కోట్లు తీసుకుంటే సెకండ్ కు ముందు పుట్టిన పసిగుడ్డు కూడా నెట్టిన 1,27 కోట్లు అప్పులు పెడితే పుట్టబోయే బిడ్డ కూడా గడుపులో 1,20,00,000 చంద్రబాబు ఇంకా పుట్టించమంటాడు. ఇంటిని పాతి అప్పులు తీర్చుకోవడం జీవితం అంతా. ఏంటి సార్ ఇది? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రసాద్ గారు? ఏం చేయలేవు. నువ్వు ఓటేసి చావడం నీకు, నీ జీవితానికి నా జీవితానికి వాళ్ళ సాగు, మన సాగుకు వాళ్ళ సాగుకు వచ్చింది అంతే. 185 లక్షల కోట్లు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 14 లక్షల కోట్లు అవుతాయని చెప్పేసి మీరు చెప్తున్నప్పుడు ఇక్కడ భారాన్ని అక్కడ భారాన్ని ప్రజలు ఏది భరించాలి? మళ్ళీ వీడికి ఫ్యామిలీ ప్లానింగ్స్, ఫ్యామిలీకి సంబంధించి మెయింటెనెన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు రాష్ట్రం ఇంకా అంతే. వాళ్ళు ట్రిలియన్లు అంటారు, ప్రపంచంలో 3 ఆర్థిక వ్యవస్థ కింద అభివృద్ధి చెందాం అంటాడు. ఆ ట్రంప్ గారు చచ్చిన ఒప్పుకుంటాడు. ఓకే, కంక్లూడ్ చేస్తూ ఈ ఒక పాయింట్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆరోగ్యశ్రీ మూతబడే ప్రక్రియ కనిపిస్తుంది. అది మూతబడి అది ప్రైవేట్ రంగానికి వెళ్లే ఒక సంస్థగా చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి కారణం ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి అక్కడ డాక్టర్లు కావచ్చు, లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు కావచ్చు. ఏం చెప్తారు ఇది? ఇప్పుడు గతంలో నాణ్యమైన మద్యం ఇవ్వలేదని మన అందరికీ చెప్పారు. పూర్వం దేశంలో 10 లక్షల మంది చచ్చిపోయారంటే కరోనా అప్పుడు కూడా ఎవరు చచ్చిపోలేదు అంతమంది. ఆ ఫిగర్ చెప్పినా సరే మనం నోరెళ్ళ పెట్టాం, కానీ అది కాదమ్మా ఇది అవునని ఎవరు చెప్పలేదు. అంచేత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ₹199 ఇస్తున్నారంటే నాణ్యమైన మద్యం ఇస్తున్నాం అంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని హెడ్డింగ్ పెట్టారు. మంచి ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం ఇచ్చిన దగ్గర ప్రాణాలు ఎందుకు పోతే పోవన్న భరోసాతో ఆరోగ్యశ్రీ తీసేస్తున్నాం అని చెప్తారు వీళ్ళు. ఏమైనా చేయగలరా మీరు? ఒక మద్యం ద్వారానే మనిషికి ఆరోగ్యం వస్తుందండి, మిగతా వాళ్ళకి చాలా అదంతా. ఇప్పుడు ఒక ఆయన హెల్త్ డ్రింక్ అన్నాడు గతంలో బీర్లు, వాళ్ళు హెల్త్ డ్రింక్ అనగలరు, నాణ్యమైన మద్యం అనగలరు, ఇది మా మంచి ప్రభుత్వం అనగలరు. దానితో ఈ పచ్చల్లో ఇవాళ ఊరకే పెట్టినట్టు పెట్టేసి ఏకంగా మీకు గ్రోత్ రేట్ ఎలాగుందంటే అసలు ప్రపంచం తెరబడిపోయిందని. ప్రపంచం తిరగబడుకోం సార్. దానికి సంబంధించి చాలా మంది దిగువ మధ్యతరగతి కూడా, ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో అది ఎక్విప్మెంట్స్ బాగున్నా బాగలేకపోయినా, అక్కడ ఎలుకలు ఉన్నా ఏ తిరిగి చేస్తున్నా కూడా అక్కడికి వెళ్తున్నారు, వైద్యం చేయించుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాటికి కూడా కనీసం ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు డబ్బులు పెట్టి చేసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు ఉండదు కదా. 2 విషయాలు చెప్తా సార్. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో వాళ్ళ బాధ్యత ఏంటండి? ప్రాథమిక విద్య ఇవ్వడం, ఆరోగ్యం పరిరక్షించడం, ఇదే కదా. విద్య వైద్య ఆరోగ్యం. ఈ 3 చేయనన్నప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి? ఆల్రెడీ చేస్తున్నారని మీరు నేను చర్చించుకోవడం ఏంటి? వాళ్ళు ఏం చేయట్లేదన్న విషయం చెప్తున్నాం కదా. చేయాలి కదా, అది చేయాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సరే వినూత్నంగా తీసుకొచ్చారు, ఎంతో కొంత అందరికి మంచి జరిగిందని నేను చెప్పాను, కానీ ఎంతో కొంత మంచి జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దాన్ని కొంచెం డెవలప్మెంట్ అంతకన్నా ఇంకే మంచి జరుగుతుంది సార్. ఇది ఈ రోజు ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.